రైట్ ఇక టీపీసీసీ ఆధ్వర్యంలో చెలో రాజ్భవన్ నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ నిరసన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తదితరులు పాల్గొన్నారు. ఆ విజువల్స్ చూస్తున్నాం. ప్రధానంగా అదానీ మణిపూర్ అంశాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మౌనంపై దేశవ్యాప్త నిరసనలకు ఏఐసీసీ పిలుపునిచ్చింది. ఆ నేపథ్యంలోనే నక్లెస్ రోడ్లోని ఇందిరాగాంధీ విగ్రహం వద్ద నుంచి భారీ జన సమీకరణకు కాంగ్రెస్ ఇప్పటికే కసరత్తు చేసి ర్యాలీగా వెళ్తున్నారు. సో ప్రదర్శన కార్యక్రమంలో ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇక మరోవైపు గౌతమ్ అదానీ ఆర్థికంగా అవకతవకలకు పాల్పడి దేశ ప్రతిష్టను దెబ్బతీయడం, మరోవైపు మణిపూర్లో అల్లర్లు జరిగినా కూడా ప్రధాని మోదీ ఇప్పటిదాకా రాష్ట్రాన్ని సందర్శించకపోవడాన్ని నిరసిస్తూ టీపీసీసీ ఆధ్వర్యంలో చలో రాజ్భవన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఏఐసీసీ పిలుపు మేరకు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ఈ చలో రాజ్భవన్ కార్యక్రమంలో జరుగుతోంది. సో ఈ నేపథ్యంలో ఈ ర్యాలీలో ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఆ విజువల్స్ మనం చూస్తున్నాం.